హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఇంటి వంట. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం గోధుమ పిండితో ఎంతో రుచిగా అలాగే జ్యూసీగా ఉండేటటువంటి బాదుషా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఇందులోకి చిటికెడు సాల్ట్ అలాగే చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. ఇందులోకి 2 స్పూన్స్ దాకా గీని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి. ఇలా చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల స్వీట్ అనేది ఎగటేయకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతీ ముద్దలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులోకి 1 కప్పు దాకా చక్కెరని యాడ్ చేసుకొని ఇందులోకి 1 కప్పు వాటర్ని కూడా పోసుకొని చక్కెరని కరిగించండి. చక్కెరని కలుపుకుంటూ కరిగించండి, అలాగే వదిలేసారంటే అడుగంటుతుందండి. ఒక 10 నిమిషాల్లోనే చక్కెర కరుగుతుందండి. చక్కెర కొంచెం తీగపాకం వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచండి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇందులోకి కొంచెం యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఏమన్నా చెత్త ఉంది అనిపిస్తే యాలకుల పొడి వేసుకునే ముందే ఒకసారి వడకట్టుకొని తీసుకోండి. ఈలోపు పిండి కూడా చక్కగా నాని ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా తయారైందో. ఇప్పుడు ఈ పిండిలోంచి చిన్న చిన్న ముద్దలుగా తీసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత ముద్దని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలోకి నొక్కండి. పిండిని ఎక్కువ తీసుకున్నారంటే బాదుషాలు అనేటివి లావుగా వచ్చేసి జీరా అనేది లోపలికి పీల్చుకోదండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇదే విధంగా పిండితో మొత్తం బాదుషాలని తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. బాదుషాలు చేసుకోవడం పూర్తయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్నటువంటి బాదుషాలని ఒకదాని తర్వాత ఒకటిగా ఆయిల్లో వేసుకోండి. ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసారంటే బాదుషాలే పైకి తేలుతాయండి. అప్పుడు గెరిట తీసుకొని వాటిని ఒకసారి కదుపుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్ని బాదుషాలని ముందుకి వెనక్కి తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్లో ఉంచుకున్నారంటే బయట త్వరగా వేగిపోతాయి, లోపల పిండి పిండిగానే ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లోంచి సపరేట్ చేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలినటువంటి అన్ని బాదుషాల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇప్పుడు వీటినే మనం తయారు చేసుకున్నటువంటి జీరాలోకి యాడ్ చేసుకొని బాదుషాలన్నిటికీ జీరా పట్టేటట్లుగా ఒకసారి కలుపుకొని అలాగే వదిలేసేయండి. ఒక 5-10 నిమిషాలు అలాగే వదిలేసారంటే బాదుషాలు అనేటివి జీరాని చక్కగా పీల్చుకుంటాయండి. అంతే అండి, చూస్తున్నారు కదా ఎంతో జ్యూసీగా ఎమ్మిగా ఉండేటటువంటి బాదుషాలు తయారైపోయాయి. ఈసారి మీరు కూడా గోధుమ పిండితో ఇలా బాదుషాలు ట్రై చేసి ఎలా వచ్చాయో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.